మహి మహి ఏమైంది మహి? పాజిటివ్. ఏంటి పాజిటివ్? మహి ఏమైంది నీకు? అంతలా ఆలోచిస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమే నాకు డౌట్, ఆడది మగాడితో కలవకుండా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉందా? ఏంటి నీకు పిచ్చి పట్టిందా అట్లా మాట్లాడుతున్నావు? ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే ఊరేసుకొని చచ్చిపోతారు మా పేరెంట్స్. నేను చనిపోతాను. 20 days పీరియడ్స్ లేట్ అయిందని, ప్రెగ్నెంట్ అయి ఉంటుందని ఏడుస్తుంది. అంత అమాయకమైనది నా ఫ్రెండ్. ఇంత పద్ధతైన అమ్మాయిని నైట్ టైం మనసు, డే టైం బ్రెయిన్, ఈ రెండు ఎలా ఆడుకున్నావనేదే నా ఫ్రెండ్ కథ. ఒక అమ్మాయికి ధైర్యంగా నిజం చెప్పే స్వాతంత్రం కూడా లేదు. ఇది మన సమాజం కాదులేండి. బేసిక్గా మా అమ్మాయిలు సామాన్యంగా తన గురించి తాను చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఎదుటి వారి నుంచి సింపతి ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ మా పర్సనల్ లైఫ్ని హెవీగా స్ప్రెడ్ చేసుకోవడం మాకు ఇష్టం ఉండదు. హాయ్ బేబీస్. హే హాయ్, హౌ ఆర్ యు? వర్షం పడుతుంది, లోపల పదండి. వర్షం వస్తుంది, పదండి. వర్షం వస్తుంది, లోపలికి పదండి. హే పక్కకెళ్ళు, రెడీ అవ్వాలి. కొళ్ళుది ఎప్పుడు ఇంతే. ఈ మధ్య కొంచెం గెయిన్ అయ్యాం. సొచ్చి నీ డార్లింగ్ ఫోన్. నువ్వు మాట్లాడవే, నేను ఫ్రెష్ అవుతున్నా అని చెప్పు. ఓకే. హలో బేబీ, చెప్పు. ఏం లేదు, క్లాస్కి వెళ్దామని రెడీ అవుతున్నాం. నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను నిన్ను ఏంటే మీ వాడికి నీ మీద ప్రేమ పొంగిపోతుంది? తనంతేనే, నేనంటే ప్రాణం. సరే కానీ క్లాస్కి లేట్ అవుతుంది, త్వరగా రా. అబ్బో, రెడీ అయింది చాలు, కానీ క్లాస్కి టైం అవుతుంది. హలో డార్లింగ్, వస్తున్నాడంటే. ఎలాగోలా సెట్ చేయవే. చూస్తారా? హలో చిన్ని, పోనీ నంబరేనా ఇవ్వు, నేను సెట్ చేసుకుంటాను. తన కోసమే డ్యూయల్ సిమ్ తీస్తాను. పండక్కి 3 రోజులు ఊరెళ్తున్నాం రా. సాయంత్రం అమ్మాయిని పార్టీకి పిలుస్తా, నువ్వు సెట్ చేసుకో. సరేనా? తన పైన నాకు క్రష్ ఉంది. ఓకే. లవరున్నా ఏం చూడకుండా పోతానేమో. అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి? పిల్లల కోసమా, సొసైటీ కోసమా, సెక్స్ కోసమా, లేదా అందరూ చేసుకుంటున్నారనా? ఏ హాయ్.
ఏమైంది అంత హ్యాపీగా ఉన్నావు? ఏం ఎంజాయో అసలు చెప్పకూడదు కానీ ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళామే, బిర్యానీ స్పైసీ అనే లేదు. వాడి రూమ్కి వెళ్ళామే, బెడ్ ప్యూర్ వైట్ క్లాత్, ఎవ్వరూ లేరు, మేమిద్దరమే. 16లో ఏసీ ఆన్ చేశాడే, స్వెట్ తో అలసిపోయాం కదా, నిద్ర వస్తుంది చూడు. నా స్వామి రంగా, ఇద్దరమే ఉన్నాం. ఎంజాయ్ ఎంజాయ్. మేం కలిసాం, ఇంకేదేదో చేసాం. భలే అనిపించింది, అద్భుతం అనిపించింది. నేనైతే వాడి డ్రెస్ ని చింపేశాను. ఏమున్నాయే వాడి చేతులు, వాడి ఫేసు, వాడి జుట్టు, పదే పదే అదే గుర్తొస్తుంది. దాని గురించి విన్నా కానీ చూస్తే ఎంత గమ్మత్తుగా ఉందో. ఏంటో నా లైఫ్. ఇలా అయిపోయింది. ప్రపంచంలో అన్ని లవ్ బర్డ్స్కి ఈ ఎడబాటు నరకయ్యతనే. వయసులో ఉన్నప్పుడు కలిసి ఉండక వయసు అయ్యాక ఏం చేద్దామను. ఫోన్ చేయటం లేదు, చేసినా లిఫ్ట్ చేయట్లే. మహి, పరిచయాలు అయ్యి ఉంటవి. ఏమైంది అలా ఉన్నావు? మేము ఔటింగ్కి వెళ్ళామా, వర్షానికి వాడి బైక్ లైనర్స్ పట్టుకున్నాయంటే వద్దంటే బ్రేక్స్, వద్దంటే బ్రేక్స్. వర్షానికి తడిచాం కదా, టీషర్ట్ అలా ఆరిపోయింది. ఎంత చలేసిందో, మైండ్లో అదే గుర్తొస్తుంది. రావే, కాళ్ళు నొప్పెడుతున్నాయి, కూర్చుందాం. జీడిపప్పు, బాదం పప్పు పాలలో నానబెట్టుకొని కాస్త తినురా, ఎనర్జీ వస్తుంది. ఓకేనా? పైనాపిల్ మస్ట్. జీడిపప్పు బాదం పప్పు ఎందుకే, ఇక పీరేసి వస్తా ఆగు. ఆగాగు, మళ్ళీ చేస్తా. లవర్తో ఎంజాయ్ చేయటం వేరే లెవెల్. ఓ, నేను కూడా చేస్తా మస్తుగా, తొక్కలో ఎంజాయ్. ఎప్పుడు కోలాటం. అదే మ్యాటర్. ఇక్కడ లవర్ ఉంటే ఇలాగే ఉంటుంది, ఎక్కడ ఊర్లో ఉంటే ఏం లాభం? లే, పార్టీకి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. వెళ్ళి 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 పార్టీలో నువ్వు జిగేలు మనాలి. అరే, నేను చెప్పింది విను. నువ్వు చెప్పింది మేము విన్నాం కదా. అమ్మకి డయాలసిస్ అన్నావు, ఫోన్ చెయ్యవు, చేస్తే ప్రేమగా ఒక్క మాట మాట్లాడవు. హైదరాబాద్ రా అంటే కమింగ్ సూన్ అంటావు. నన్ను అవాయిడ్ చేయకు, మనసుకి చాలా బాధ. హాయ్ మహి. హే హాయ్, ఫోన్లో ఉన్నా. ఏమన్నా అమ్మ అంటున్నా కదా, ఆవిడని ఇక్కడికి తీసుకొచ్చాయి. ఆవిడ రానంటుందా? అరే, నేను మీ బండే ఎక్కొస్తాను. మై ఎక్కువ. ఆహా, రాను. బాయ్. షట్.
ఏంట్రా? నువ్వేంట్రా? నువ్వేం చేస్తున్నావురా? ఏయ్, అవును, ఫ్రెష్ నీకు ప్రపోజ్ చేస్తున్నట్టున్నాడు కదా, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. నన్ను చూసినప్పటి నుంచి నేనంటే ఇష్టం అంటున్నాడు రా. నేనంటే లవ్ అనుకుంటా. ఓ వెంకట స్వామి దంచు కొడి పెట్టిందాకా దంచు వారాకి లేసి దంచు తెల్లారిందాకా ఓ వెంకట స్వామి దంచు కొడి పెట్టిందాకా దంచు వారికి లేసి దంచు తెల్లడందాకా పెగ్గు మీద పెగ్గ దంచు, దంచు, పెగ్గు మీద పెగ్గు, దంచు, పోస్తూ దంచు, స్వామి దంచు దంచు. ఇదిరా ప్రేమ అంటే. ఇవన్నీ కాదు ప్రేమంటే. ప్రేమంటే ప్రేమే అంతే. అబ్బా, పేరు చెప్తేనే లవ్. నాతోరా చూపిస్తా లవ్ అంటే. తిరిగి వచ్చేదాకా దంచు. నేను చచ్చిపోతాంట్రా. నా టైం అయిపోయిందంట. యమదూతలు వస్తున్నారు కిందకి. నాతో రాకండి, మీరు చచ్చిపోతారు. రాకండి రాకండి, మహి, నాతో రాకండి. అందరూ పోతారు. రాదని చెప్పాను కూడా పోతావు. ఏ మహి, మహి, మహి కిందకి రా. calm down, అందరి కోసం నేను చచ్చిపోతా. calm down మహి. నాతో రాకండి, మీరందరూ చచ్చిపోతారు. మహి, మహి కిందకి రా. చచ్చిపోతాను. రా ముందుకి. మహి, రాదని చెప్పానా? కిందకి రా మహి. ఎవరు నాతో రావద్దు. మహి, రాకండి, మహి, చచ్చిపోతారా? మహి, wait. నేను చచ్చిపోకపోతే మీరందరూ చచ్చిపోతారు. నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. అరే, నేను కాదురా, నేను చచ్చిపోతానురా. నేను కిందకి రానురా. నేను రాను. వదిలే అని చెప్పానా? పడతా మహి. రా కిందకి. కిందికి రా. పడతావే. అంటే నాకు చాలా ఇష్టం చిన్ని. రావే. చిన్ని, I love you చిన్ని. రావేరా. ఎండకూడదు చిన్ని. వదిలేండి, చచ్చిపోతా. రే నువ్వు చూసుకోరా, బస్ టైం అవుతుంది, మేము వెళ్తున్నాం. లవ్ యూ. బాయ్. ఛీ, ఇది కాదు, సప్లిమెంటరీ తెచ్చుకోమన్నాను. ఎందుకు? నీకు చిన్ని అంటే అంత ఇష్టం. అదేం చేసినా నువ్వు ఏమి అనవు.
ఆది పురుషుడు పాదస్పర్శ తగిలితేనే అహల్యకు మోక్షప్రాప్తి కలిగిందంటే, అటువంటి పురుషుడి తను మనోస్పర్శ పొందినటువంటి నేను ఒక్క స్పర్శతోనే నా మాటలు ఇంతలా మారాయంటే, అయ్ బాబోయ్ నేను పెద్ద పొయిట్న అయిపోతానేమో. ఇగో సాల్ట్ వేసుకోవే, బాగుంటుంది. విధిరాతే విచిత్రమే తన పాపమే తన శాపమే గతములోని సుఖాల బాటల పూలన్నీ మోడులాక దుఃఖంలో ముల్లయ్యే ప్రేమలోని మునిగి తేలిన హాయంతా విషములాక పాకి గుండెలో హింసించే విధిరాతే విచిత్రమే తన పాపమే తన శాపమే మనిషి మనిషిగా లేక తుది శ్వాసే వీడక చావక బతకక పిచ్చే పట్టరే పిచ్చోలైపోయలే విధిరాతే విచిత్రమే తన పాపమే తన శాపమే